నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ కేక్ రెసిపీ చూపించబోతున్నాను. మనం ఇందులో మైదా లేకుండా, అలానే గోధుమ పిండి కూడా వాడకుండా, గుడ్డు లేకుండా, ఓవెన్ కూడా యూజ్ చేయకుండా ఈజీగా సింపుల్గా కేక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. అది కూడా చాక్లెట్ కేక్ చేసుకోబోతున్నాం. చాక్లెట్ కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అందరికీ కూడా ఫేవరెట్ కదా. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇదే మనం బేకరీలో కొనాలంటే చాలా కాస్ట్లీ కూడా. సో దీని మీద వేసి క్రీమ్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మైదా లేకుండా, గోధుమ పిండి లేకుండా కేక్ ఎలా అని అనుకుంటున్నారా? మనం దీన్ని రవ్వతో చేసుకోబోతున్నాం. బొంబాయి రవ్వ యూస్ చేసి మనం ఇవాళ కేక్ చేసుకోబోతున్నాం. సూపర్ టేస్టీగా మంచి టెక్స్చర్తో ఇది రెడీ అవుతుందన్నమాట. సో ముందుగా నేను ఇక్కడ ఒక 1 కప్ అంతా ఉప్మా రవ్వ తీసుకున్నాను. మనకి ఇది ఈజీగా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది కదా, ఎప్పుడు మన కిచెన్లో ఉండేది. ఇలా 1 కప్ రవ్వ వేసుకున్నాక అదే కప్పుతోని నేను ఇక్కడ ఒక 3/4 కప్ అంతా షుగర్ తీసుకున్నాను. మీరు తీపి తక్కువ తినేవారైతే తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు కూడా. ఇలా ఇవి రెండు కూడా ఒకసారి బాగా మిక్సీ పట్టి తీసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకు పౌడర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ అంతా పెరుగు నేను ఇక్కడ తీసుకున్నాను. పెరుగు పుల్లటిది కాకుండా ఫ్రెష్ పెరుగు అయితే ఇందులోకి బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకున్నాక అదే కప్పుతోని ఒక 1/2 కప్ అంతా పాలు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా పాలు, పెరుగు రెండు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఇదే కప్పుతోని ఒక 1/4 కప్ అంతా నూనె నేను ఇక్కడ తీసుకున్నాను, రిఫైన్డ్ ఆయిల్. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ కూడా వేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకుని తీసుకుందాము. ఈ విధంగా మనకు పేస్ట్ అంతా కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక 1/2 కప్ అంతా కోకో పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్ వేయడం వల్ల మంచి చాక్లెటీ ఫ్లేవర్తో మనకు చాక్లెట్ కేక్ అనేది రెడీ అవుతుంది. ఇది కూడా మనకు సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా కోకో పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా గ్రైండ్ చేసేసి ఒక 1 మినిట్ సేపు ఇలా మనము పేస్ట్ని రెడీ చేసేసుకొని ఇలా కేక్ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకున్నాక చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకు బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. నేను ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో వనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదా ఇలాచీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇలా నేను ఇక్కడ చాక్లెట్ ఎసెన్స్ ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకున్నాను. ఇలా ఎసెన్స్ అంతా కూడా ఇందులోకి కలిపేసుకోవాలి. ఇలా ఎసెన్స్ ఇందులోకి ఒకసారి బాగా కలిసిపోయాక నేను ఇక్కడ ఈనో సాల్ట్ తీసుకున్నాను. ఇది మనకు ఈజీగా షాప్స్లో ఉంటుంది కదా. ఈనో నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అంతా కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. అవన్నీ లేకుండా ఇలా ఈనో కూడా వేసుకొని సింపుల్గా మనము ఈ రవ్వతోని చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మెయిన్ నుంచి కొంచెం పాలు వేసుకొని ఈనోని యాక్టివేట్ చేసుకొని ఇందులోకి ఒకసారి బాగా కలిపేసుకున్నాను నేను. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. మీకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపిస్తే కొన్ని పాలు వేసుకొని ఇలా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఫైనల్గా ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఒక మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, నేను దీనికి ఫస్ట్ కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నాను. ఆయిల్ అంతా కూడా రబ్ చేసుకోవాలి మనం మౌల్డ్కి. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం మైదా పిండితోని ఇలా డస్టింగ్ చేసుకున్నాను మౌల్డ్ని. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా కూడా వేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ మనము ఈ టిన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి రిలీజ్ అయిపోతాయి. ఈ కేక్ మనం ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకున్నాను. చూసారు కదా, ఇలాంటి ఒక డిష్ తీసేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి నేను ఇక్కడ కేక్ స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ ఇక్కడ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సేపు దీన్ని ప్రీహీట్ చేసుకున్నాను హై ఫ్లేమ్లో. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ ఉన్న మౌల్డ్ని ఇందులో పెట్టేసి ఒక 45 మినిట్స్ సేపు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని బేక్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాగా బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్యాప్లో మనము క్రీమ్ అప్లై చేసుకోవడానికి క్రీమ్ కూడా చూపిస్తాను చెప్పా కదా, దాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఒక 2 ప్యాకెట్స్ బోర్బాన్ బిస్కెట్స్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. క్రీమ్తో సహా మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత
తర్వాత నేను ఇక్కడ కొన్ని పాలు, అలాగే మనకు హెర్షీస్ చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, ఇలా చాక్లెట్ సిరప్ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటాను. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ ఎంత చాక్లెట్ సిరప్ వేసుకున్నాను. అలాగే పాలు కూడా వేసుకుంటూ ఇది మంచి పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాగా మనం దీన్ని కలిపేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి న్యూటెల్లా లేదా చాకో స్ప్రెడ్ ఉంటుంది కదా, అలాగే ఆ కన్సిస్టెన్సీ అదే టేస్ట్తో మనకి ఇది రెడీ అవుతుంది. దాని పక్కన పెట్టేసుకొని 45 మినిట్స్ సేపు తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా టూత్ పిక్ లేదా నైఫ్తోని లోపలికి ఇన్సర్ట్ చేసి చూస్తే మనకేమీ అంటుకోకపోతే ఇది మనకు మంచిగా బేక్ అయిపోయినట్టు. ఇప్పుడే దీన్ని మనము డీమాల్ చేసుకోవద్దు. ఇది పూర్తిగా చల్లారక మాత్రమే దీన్ని ఇలా ఫ్లిప్ చేసి ఇలా వెనుక భాగం నుండి ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా డీమాల్డ్ అవుతుంది కేక్. చూసారు కదా, ఆ టెక్స్చర్ చూడండి, అసలు ఎంత బౌన్సీగా ఎంత ఫ్లఫీగా మనకు కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని తిప్పుకోవడానికి ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకున్నాను అనమాట. ఈజీగా ఇలా మనం టర్న్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో అసలు టెక్స్చర్. ఆ తర్వాత నేను ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చాకో స్ప్రెడ్ అంతా కూడా మీది నుంచి వేసేసుకుందాం. ఇది చేసుకోలేని వారు మీ దగ్గర న్యూటెల్లా ఉంటే న్యూటెల్లా కూడా వాడొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా చాకో స్ప్రెడ్ అంతా కూడా ఒకసారి బాగా నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను మీది భాగంలో. మీకు కావాలంటే ఒక లేయర్ కట్ చేసుకొని మిడిల్ భాగంలో కూడా ఈ చాకో స్ప్రెడ్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈ చాకో స్ప్రెడ్ అంతా కూడా అప్లై చేసుకున్నాక నా దగ్గర కొన్ని చాకో చిప్స్ ఉన్నాయి. చాకో చిప్స్తోని కొంచెం నేను ఇలా డెకరేట్ చేసుకుంటాను. మీరు కావాలంటే బాదం కాజుని చిన్నగా చాప్ చేసైనా కూడా వేయచ్చు, లేదా చెర్రీస్తోని ఎలాగైనా కూడా మీరు దీన్ని డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇక నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల ఏమాత్రం కూడా డ్రైగా లేకుండా మంచి మాయిస్ట్ కేక్ అయితే మనకు రవ్వతోని రెడీ అయిపోయింది. మైదా లేకుండా, గోధుమ పిండి లేకుండా సింపుల్గా ఈసారి ఇలా రవ్వతోని కేక్ చేసి పెట్టండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఈ క్రిస్మస్ సీజన్లో దీంతో ఎంజాయ్ చేసేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తప్పకుండా ఈ కేక్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.